మనం వచ్చేసి బెహ్రాన్ మనామా మార్కెట్లో ఎంటర్ అయిపోయామండి. ఇదంతా మనామా మార్కెట్ అంటారు. ఇక్కడ కూరగాయలతో పాటు పండ్లు, మొబైల్స్ అన్నీ ఉంటాయండి. షాప్స్ మొత్తం షాప్స్ మనామాలో మార్కెట్ షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనకు ఫ్రెష్ మటన్ కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది, వెజిటేబుల్ కావాలన్నా ఇక్కడే దొరుకుతాయండి. మనం ఇక్కడ వచ్చేది శ్రీకాంత్ అన్న అండి. శ్రీకాంత్ అన్న ఇక్కడ ఉండబట్టి దగ్గర 10 సంవత్సరాల పైన అవుతుంది. శ్రీకాంత్ అన్న నాగరాజ్ అన్న మంచి స్నేహితులు. నాగన్న, శ్రీకాంత్ అన్న, గంగాధర్ అన్న వీళ్ళు ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవారు. ఫస్ట్ అన్న కూడా అల్మోద్ కంపెనీలో చేసి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటే మంచి స్నేహితులు అండి. నాగన్నను శ్రీకాంత్ అన్న అయితే చాలా మంచి స్నేహితులు. అందుకే వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. శ్రీకాంత్ అన్న నచ్చింది కాబట్టి మన కూరగాయలు కొంచెం తక్కువలో ఇప్పిస్తాడండి. చాలా తక్కువలో ఇప్పిస్తాడు శ్రీకాంత్ అన్న. మళ్ళీ వచ్చా మళ్ళీ వేసుకుని తప్పదు. ఇక్కడ ఉల్లగడ్డలు తీసుకుందాం అనుకున్నామండి. ఇక్కడ ఉల్లగడ్డలు తీసుకో రూపాయలు ఇస్తాడు, ఇక్కడ 50 రూపాయలు ఇస్తాడు. అందుకే సూపర్ మార్కెట్లో సోయాబీన్ విషయాలు చాలా తక్కువ వస్తున్నాయి. అదే 4.5 తీసుకేమో వస్తుంది. అందుకే అక్కడే ఇక్కడ వచ్చేసి అంటే రేట్ బాగుంది. అందుకే మాకు నచ్చలేదు. కూరగాయలు చూడండి ఇలా ఉన్నాయి. ఈ గడ్డని ఏమంటారు కామెంట్ చేయండి. ఆ గడ్డ పేరు నాకు తెలుస్తలేదండి అన్న. ఇది ఎంగడనే వంకాయలు, నల్ల వంకాయలు అన్నీ ఉన్నాయండి. ఆల్మోస్ట్ చూడండి. ఆకులు వేసుకుందాం. కలగూరనే ఇలా మొత్తం ఎండిమిర్చి చేసాడు. కారం మనకి పక్కకు చూపెడతా చూడండి సైడ్కు. అక్కడ వచ్చేసి ఫ్రెష్ మీట్ దొరుకుతుందండి. అక్కడ ఆవు బొమ్మను చూసారా, ఆవు కానీ అదే బీఫ్ మటన్ కానీ దొరుకుతుందండి. ఫ్రెష్గా దొరుకుతుంది. కొంచెం పురుగు లాంటివి లేకుండా మంచిగా చూసి వేసుకుంటున్నారండి. నాకన్నా సోయా బుద్ధరి ఎడుతుంటే నేను వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి చిక్కుడు వచ్చేసి 4 రూపీస్ అండి. 1 kg ఫర్ 4 రూపీస్. వాళ్ళు చిక్కుడు రాగానే గంగన్న నన్ను మిర్చి కూడా తీసుకోమని చెప్పారు. అందుకే మిర్చి కూడా ఒక 1/2 kg మిర్చి తీసుకున్నామండి. అది మిర్చి వచ్చేసి 2 రూపీస్ అండి. ఇక్కడ 2 రూపీస్ మిర్చి ప్లస్ ఇది 6 రూపీస్ అయింది టోటల్గా ఇక్కడ బిల్లు. మనకు వచ్చేసి ఇలా నలుగురం అనుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అండి. అంటే ఏంటంటే చాలా డబ్బులు మిగులుతాయి. వృధా ఖర్చు కాకుండా ఎక్కువ ఏం తీసుకొచ్చుకోమండి. మనకి ఏవి కావాలో అవే తీసుకుంటాము. అలా ఇక్కడ వచ్చేసి మనం ఆలుగడ్డలు తీసుకుంటున్నామండి. ఆలుగడ్డలు ప్లస్ బీరకాయలు తీసుకుందాం అనుకున్నాం కానీ కొంచెం ముదిరినట్టు ఉండడం వల్ల తీసుకోలేదు. ఆల్రెడీ ఇక్కడ ఆలుగడ్డలు వచ్చేసి అన్న శ్రీకాంత్ అన్న కూడా తక్కువ వాళ్ళ హరిబాబుతో మాట్లాడి కొంచెం తక్కువకి ఇప్పించాడు. 5 రూపీస్ అయితే 4 రూపీస్కి ఇప్పించాడు. అలాగే ఆలుగడ్డలు తీసుకొని మనది షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకో కాకరకాయలు తీసుకుంటే షాపింగ్ అయిపోయినట్టే. ఇవి ఆకుకూరలు చూడండి, చేపలు పగపొంటి కాకరకాయలు అయితే తీసుకున్నామండి. కాకరకాయలు 400 కిలో. దాంట్లో విషయం ఏంటంటే నేను కాకరకాయలు తినానన్న వాళ్ళకి తెలియదు, నేను కూడా చెప్పలేదు. బేసిక్ ఏంటంటే నాకు కాకరకాయ కూర అంటే నచ్చదు, కానీ ఇక్కడికి వచ్చాక అలవాటు చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాను. ఇక్కడ గంగన్న మన ఒక 2 నిమిషాలు స్కిప్ కొట్టాడు. ఎటు వెళ్ళడానికి చూస్తే వెళ్ళి రైస్ డిపోలో ఉన్నాడు. అంటే అన్న రైస్ తీసుకోనికి
రైస్ రూమ్లో అయిపోయిందండి ఈరోజు లాస్ట్. అయితే రైస్ తీసుకోనికి రైస్ డిపోకి వెళ్ళాడు. అది మాకు ఎవరికి చెప్పలేదు. మేము గంగన్న ఎటువైంది అని చెప్పేసి అటు ఎంకలాడేలోపు గంగన్న వచ్చి మనల్ని పిలిచాడు. రైస్ డిపోలో ఆల్రెడీ రైస్ చూస్తున్నాడు. ఇక్కడ మచ్చి చేపలు, రైస్ డిపోలో కూడా చేపలు అమ్ముతారండి. ఇక్కడ సోనా మైసూర్ ఇదేనా, ఇది ఆంధ్ర కొరట్ల బియ్యం అంటే ఇది మనకు ఎలా ఉంటాయో తెలియదు. అంటే మనం లాస్ట్ ఏ రైస్ తీసుకున్నామో అదే రైస్ బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. అక్కడ 555 అని చెప్తా అన్న, ఇది కాదు ఇంకోటి ఉంటుంది 555 అనేది, ఇది 555 అది 555. కానీ అన్న మనకు 555 అని చూపెట్టాడు. దేనికన్నా అది బాగుంటుందని చెప్పేసి మేము పాతదే తీసుకున్నాము. అంటే మనకి ఇవి ఎలా ఉంటాయో తెలియదు కదా అని చెప్పేసి తీసుకున్నాము. మనం లాస్ట్ మంత్ రైస్ బ్యాగ్ ఏదైతే తీసుకున్నాం అదే. ఇక్కడ 18 kgs ఉంటుందండి ఒక రైస్ బ్యాగ్ వచ్చేసి. రైస్ బ్యాగ్ మేము లాస్ట్ టైం నెక్సోలో పట్టుకొచ్చుకున్నాము. అక్కడ 6.9 పడ్డది. అడిగితే 6.5 ఇస్తాను. మనం తీసుకోవాలి అదే నెంబరు. ఇంటికాడ కవర్ కూడా ఉన్నది, పేపర్ కింద కవర్ డిస్కౌంట్ వచ్చేసి అడిగాడు. అంటే నలుగురం వెళ్ళాం కదా, నలుగురికి ఎన్ని కావాలని అడిగాడు. అంటే మనకు ఒక రైస్ బ్యాగ్ సరిపోతుంది అని చెప్పంగానే కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది. శ్రీకాంత్ అన్న మాట్లాడుతున్నాడు, అందుకే ఇక మనం సైలెంట్ అయ్యి శ్రీకాంత్ అన్న మాట్లాడగానే ఓకే అని చెప్పాడు. ఇక్కడ ఏదున్నా శ్రీకాంత్ అన్న కలిసామనుకోండి డిస్కౌంట్లో చాలా బాగా హెల్ప్ చేస్తాడు. షాపింగ్లో మనల్ని ఎవరన్నా రాని అని చాలా బాగా హెల్ప్ చేసి చాలా బాగా చెప్తాడండి. శ్రీకాంత్ అన్నది, నాగరాజన్న, గంగన్న వీళ్ళు ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చారు. అప్పటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మనం ఇక్కడ వచ్చేసి జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి తీసుకున్నామండి. మొత్తం కలిపి 8 దినార్లో 100 pills ఏమో అయింది. దాన్ని డిస్కౌంట్ చేసి 8 దినార్లకు మాట్లాడి సెట్ చేశాడన్న. 100 pills డిస్కౌంట్ ఇచ్చాడు. ప్లస్ రైస్ బ్యాగ్లో కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. రైస్ బ్యాగ్లో 3 pills, దీంట్లో 1 pill, మొత్తం 4 pills డిస్కౌంట్ ఇచ్చాడు. అలాగే చెక్క కూడా తీసుకున్నామండి, దాల్చిన చెక్క. ఇక్కడ దాల్చిన చెక్కకు వేరే పేరు ఉంటుంది, ఆ పేరు నాకు కొంచెం అన్నదండి. ఇవన్నీ పోను మనకు వచ్చేసి అన్న మాట్లాడి అమౌంట్ సెట్ చేసేసాడు. ఇంకంతా సెట్ చేయగానే ఓకే అన్నాడు, అమౌంట్ ఇచ్చేసాడు. నాగన్న అమౌంట్ పే చేస్తున్నాడు. 8 దినార్లు ఇచ్చేసాడు. అవి చేపలు చూడండి, ఇవన్నీ పచ్చి చేపలు అండి. ఇక్కడ ఎండు చేపలు బొమ్మడాయిలు అవి అంటారు కదా, అవి కూడా అక్కడ పైన తలిగేసి ఉన్నాయి చూడండి అన్నయ్య బొమ్మడేలు. ఇక్కడ బయటకు వెళ్ళి 2 సామాన్లు దొరకలేదు, బండ పూర్ణ దొరకలేదు. ఇప్పుడు బ్యాగ్ ఉన్న షార్ట్ తీసుకొని పోతున్నాం. ఇట్లా ముందరగా పోతే బట్టల షాపులు కూడా ముందర తీసుకోవాలనుకుంటున్నాం. ముందర సైడ్లో బట్టల షాపులు ఉంటాయి. అన్నకి తెలిసిన షాప్ గంగన్న ప్లాన్ వేస్తున్నాడు, అక్కడ తీసుకెళ్తాం. గంగన్న మెల్ల ప్లాన్ వేస్తున్నాడు. అక్కడికి ఇక్కడ కేరళది అన్నది. అన్న పేరు వచ్చేసి అన్ననే చెప్తాడు వినండి. పోగానే మనది యూట్యూబ్ మన షాప్ మొత్తం మన గంగన్న చెప్పాడు. షాప్ మొత్తం చూడండి. ఈ షాప్లో దీని గురించి గంగన్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లాస్ట్లో. ఆ వీడియో కూడా మీకోసం అప్లోడ్ చేస్తాడు. ఇక్కడ అన్న పేరు వచ్చేసి అన్ననే చెప్తాడు, ఒకసారి వినండి. అన్న పేరేంట? నా పేరు సల్మాన్ అంటే బంగాల్ షాప్. బంగాల్ కేరళ అయిపోయింది ఆల్రెడీ. वो भी दे रहा है, वो क्या बोलते हैं, प्रमोट कर रहे हैं हम लोग, प्रमोट। आई वांट टू प्रमोट टू दिस यूट्यूब चैनल है। శ్రీకాంత్ అన్న షాప్లో మాట్లాడుతున్నాడు. యూట్యూబ్ అని చెప్పగానే అన్న కూడా కొంచెం ఫేస్లో గ్లో వచ్చింది సల్మాన్ భాయ్. సో మీరు బెహరాన్లో ఎవరున్నారు, గంగాలి ఎంట్రన్స్ లో షాప్ ఉంటుంది. ఫస్ట్ షాప్ అన్న అడ్రస్ చెప్తాడు. శ్రీకాంత్ నెంబర్ కాంటాక్ట్ బెంగాల్ మార్కెట్ ఎంట్రన్స్ లో ఫస్ట్ షాప్ అన్నది. మంచి డిస్కౌంట్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి శ్రీకాంత్ అన్న పేరు చెప్పినా కూడా డిస్కౌంట్ శ్రీకాంత్ అన్న కూడా ఇప్పిస్తారు. మీరు కలిస్తే దాదాపు మనం ఇక్కడికి వచ్చింది రూపాయి డిస్కౌంట్ అయినా సరిపోద్ది కదా భయ్య. అందుకోసమే ఈ వీడియోలో డిస్కౌంట్ అని చెప్తున్నాను. అన్న వచ్చేసి షాపింగ్ అయితే అయిపోయింది. తప్పకుండా వెళ్ళినప్పుడు 4 దినాలు అయితే 4.5 అయితే 4 దినాలు తీసుకున్నానండి. 500 మనకు 5 దినాలు అయితే డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ
బ్యాగ్ ఒకటే దొరకలేదండి. షార్ట్స్ ఇట్లా అంటే మనకు కావాల్సిన బ్యాగ్ దొరకలేదు. మీరు వెళ్ళండి, మంచి బ్యాగ్స్ ఉంటాయండి. నాకు డ్యూటీకి వెళ్ళడానికి బ్యాగ్ కావాలని చెప్పేసి అడిగాను, అది లేదన్నారు. ఓకే అన్న గంగన్న అమౌంట్ పే చేశాడు. పే చేశాక షాప్ గురించి ప్రమోట్ చేస్తాడు. గంగన్న షాపింగ్ అయిపోయింది, మళ్ళీ ఒకటి స్ప్రే కావాలని చెప్పేసి అడగగానే అన్న జాస్మిన్ రెడ్ కలర్ది స్మెల్ మంచిగా అని చెప్పేసి శ్రీకాంత్ అన్న కూడా చూశాడు. స్మెల్ బాగుందని చెప్పేసి ఇచ్చేసాడు, తీసుకున్నాడు. 1 దినార్ పడ్డదండి. అది 1 దినార్. షాప్ వచ్చేసింది, షాప్ అవుట్ సైడ్ చూడండి. షాప్ బోర్డ్ నేమ్ बच्ची का निकालो, ये सलमान भाई का बेस्ट फ्रेंड है। सलमान भाई का बेस्ट फ्रेंड है। अच्छा क्लोज ఫ్రెండ్స్ సేమ్ లైక్ దిస్ యువర్ ఫ్రెండ్స్. ఓకే బ్రదర్, అందరికి కావాల్సినవి. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్పెషల్గా ఇవి మన ఇంటికి తీసుకుపోవడానికి దొడ్డు చెద్దర్లు, ఇవన్నీ దొడ్డు చెద్దర్లు. మళ్ళీ మన ఇంటికి తీసుకుపోవడానికి ఇవి కూడా ఉంటాయి, సూట్ కేసులు. ఇవి ఇందులో మనకు కావాల్సినంత డిస్కౌంట్ కూడా ఉంటాయి. ఇవన్నీ డిస్కౌంట్లు కూడా ఉంటాయి. అన్న పేరు చెప్తే అన్న ఇక్కడే ఉంటాడు, మన అన్న శ్రీకాంత్ అన్న చెప్తే ఉంటాయి. ఇతను శ్రీకాంత్ అన్న. ఓకే, ఇతనైతే మన సేటు ఇతనే మనోడే. గమనించండి, చూడండి మంచి మంచి టీ షర్ట్స్ కానీ తీసుకోవడానికి, మనం ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన పర్ఫ్యూమ్స్ కానీ, మళ్ళీ మన లగేజ్ కావాల్సిన సామాన్యులు పెట్టుకోవడానికి సూట్ కేసులు కొత్తవి మంచి తక్కువ కదా. ఈ దొడ్డు చెద్దర్లు ఇవి మన ఇంటికి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి గమనించిన ఏంటంటే, ఎవరైనా దుబాయ్ నుంచి వచ్చినప్పుడు కూడా చూసింది ఏంటిదంటే దొడ్డు చెద్దరు తీసుకొచ్చిండ్రు, వాళ్ళు దొడ్డు చెద్దరు తీసుకొచ్చారు అని నేను బాగా గమనించిన. ఇవి ప్రతి ఇంట్లో ఇప్పటికైతే ఇవి ఫేమస్. ఇప్పటికి కూడా మ్యాక్సిమం 1990 నుంచి ఇప్పటికి కూడా ఫేమస్ ఇవే దొడ్డు చెద్దర్లు తీసుకొని పోవాలి ఇంటికి. ఇప్పటికి కూడా ఈ బ్యాచ్ కూడా ఇప్పటికి కూడా దొడ్డు చెద్దర్లు తీసుకోవాలి. షర్ట్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ తక్కువలో ఇస్తాడు మనకు. మనదే ఇది షాప్ వచ్చేసి మన షాపే. షాప్ పేరు ఇది మన గల్లీ ఉంటుంది. ముందర వచ్చేసి మంచి గల్ఫ్ కలర్స్ ఫిష్ రైస్.